హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫోపోస్ట్ తెలుగు. మనకు జీడిఎస్ రూల్ 3 ట్రాన్స్ఫర్ అనేది నిన్న రిలీజ్ అయిందండి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఈరోజు మనము ఈ వీడియోలో చర్చించుకుందాం. ముందుగా భారీ షాక్ ఏంటంటే జీడిఎస్ అభ్యర్థులకు టెంటేటివ్ వేకెన్సీ అనేది మనకు ఈ నోటిఫికేషన్లో ఇవ్వలేదండి. టెంటేటివ్ వేకెన్సీ గురించి ప్రస్తావనే లేదు. ఇక ముందు కూడా టెంటేటివ్ వేకెన్సీ ఉంటుందని కూడా మనము ఊహించకూడదు. ఖచ్చితంగా ఇంకా టెంటేటివ్ వేకెన్సీ అనేది ఉండదని మనము ఈ నోటిఫికేషన్ ఆధారంగా చెప్పుకోవచ్చండి. ఎందుకంటే మే నోటిఫికేషన్లో మనకు టెంటేటివ్ వేకెన్సీ ఇవ్వకపోయినా దాని గురించి ఒక వివరణ అయితే ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు నోటిఫికేషన్లో మనకు ఆ వివరణ కూడా ఇవ్వలేదు. ఇంకా టెంటేటివ్ వేకెన్సీ అనేది జీడిఎస్ అభ్యర్థులకు ఉండదని మనము చెప్పుకోవాలి. ఓకేనా. నెక్స్ట్, ప్రతి డివిజన్లో కూడా మనకు బీపీఎం అనేది అంటే 10 నుంచి 20 ఖాళీలు అయితే కంపల్సరీ ఉన్నాయండి. మనకు ఏబీపీఎం చూసినట్లయితే 5 నుంచి 10 ఖాళీలు, కొన్ని డివిజన్లలో 1 నుంచి 5 ఖాళీలు మాత్రమే ఉన్న పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ లిస్టు మొత్తము కూడా నేను ప్రిపేర్ చేసి మీకు రేపు ఉదయాన్నే 6 కల్లా వీడియో రూపంలో నేను మీకు వివరణ తెలియజేస్తాను. ప్రతి డివిజన్ అంటే ఆంధ్ర, తెలంగాణ ప్రతి డివిజన్లో బీపీఎం ఎన్ని ఉన్నాయి, ఏబీపీఎం ఎన్ని ఉన్నాయి అనేది మీకు వివరంగా నేను ఒక పేపర్లో మీకు ప్రిపేర్ చేసి మీకు క్లియర్ కట్గా ఆ వీడియోలో మీకు చెప్తానండి. మీరు ఏ విధంగా చాయిస్ పెట్టాలనేది కూడా నేను తెలివిగా ఏ విధంగా మీరు చాయిస్ పెట్టాలనేది కూడా నేను చెప్తాను. మీరు తొందరపడి త్వరగా ఆప్షన్ పెట్టడానికి చూడమాకండి. మీరు 10వ తేదీ నుంచి 12వ తేదీ మధ్యలో ఆప్షన్స్ పెట్టడానికి చూడండి. దానికి సంబంధించిన అంటే మీరు ఏ పోస్ట్ ఆఫీసు ఏ పరిగణలో తీసుకొని మీరు సెలెక్ట్ చేసుకోవాలి, అవి ఏ క్యాడర్ అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్ నుంచి 10వ ప్రిఫరెన్స్ వరకు ఎలా మీరు ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనేది నేను రేపు ఉదయం 6 గంటల వీడియోలో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఆ వీడియో కోసం ప్రతి ఒక్కరూ కూడా ఎదురు చూడండి. ఖచ్చితంగా నేను ఆ వీడియో మీకు 100% మీకు ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా ఆ వీడియోలో నేను ప్రతి ఒక్కటి కూడా ఏ పారామీటర్ తీసుకొని మనము ప్రిఫరెన్స్ అనేది పెట్టాలి అనేది నీట్గా వీడియో చేసి చెప్తాను. నెక్స్ట్, మీరు ఈ లోపు ఐడి పాస్వర్డ్ అనేది ఖచ్చితంగా ఫిల్ చేసుకోండి. ఈ ఐడి పాస్వర్డ్కి సంబంధించిన నేను డీటెయిల్స్ ఏమేమి డీటెయిల్స్ మీరు పైన చూపించిన విధంగా ఈ ఇన్ఫర్మేషన్ మాత్రమే మీరు ఎంఓకి షేర్ చేయండి. మీరు మీ ఎంఓ ద్వారా డీటెయిల్స్ ఏమేమి డీటెయిల్స్ ఇవ్వాలో అడిగి ఆ డీటెయిల్స్ తొందరగా ఇచ్చి మీరు ఐడి పాస్వర్డ్ అనేది జనరేట్ చేసుకోండి. ఓకేనా. ఈ ఐడి పాస్వర్డ్ జనరేట్ చేసుకుంటేనే మీరు రూల్ 3 ట్రాన్స్ఫర్లో ఆప్షన్స్ పెట్టుకోగలుగుతారు. కాబట్టి ఈరోజు తొందరగా మీరు చేయవలసిన పని ఏంటంటే ఐడి పాస్వర్డ్ అనేది ఖచ్చితంగా ఈరోజు కంప్లీట్ చేసుకోండి. మీ ఐడి పాస్వర్డ్ మీరు ఓకే చేసుకుంటేనే మీ మీద ఎన్ని పోస్టులు ఉన్నాయనేది మీకు ఓపెన్ అవుతుంది. ఓకేనా. దాని ద్వారా మీకు క్లియర్ కట్ ఐడియా అనేది వస్తుంది. ఓకేనా. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఫర్దర్గా మంచి మంచి వీడియోస్ నేను అందించగలుగుతాను. ప్లీజ్ లైక్ చేయండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.